హలో, ఈరోజు మీకోసం ఒక సరికొత్త పాత వంటకంతో మేము ఎందుకు వచ్చాను. పాత వంటకం అంటే ఏంటనుకుంటున్నారా? గుమ్మడికాయ డప్పలం అండి. పూర్వకాలం అయితే కనుక మనం పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే గుమ్మడికాయ డప్పలం ఉంటుందనే పెళ్ళిళ్ళకి వెళ్ళేవారు. ఈ రోజుల్లో అయితే బిర్యానీ వచ్చేసింది కాబట్టి బిర్యానీ 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 అంటున్నారు. కానీ పూర్వం రోజుల్లో అయితే గుమ్మడికాయ డప్పలం సూపర్గా ఉండేదండి. అది అరిటాకులో మనం కనుక భోజనం వడ్డించి గుమ్మడికాయ డప్పలం వేసుకొని తింటే ఇంకా రుచే రుచి. ఈరోజు మీకోసం నేను పూర్వకాల పద్ధతిలో ఉండే ఈ గుమ్మడికాయ డప్పలో మీకు చేసి చూపిస్తున్నాను. గుమ్మడికాయ తీసుకున్నాను, శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్నాను. దానికి తొక్క తీయాల్సిన అవసరం ఏమి లేదండి. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసాను, కొంచెం పసుపు, కారం, మీకు ఇష్టమైతే జీలకర్ర పొడి, ధనియాల పొడి అవి కూడా వేసుకోవచ్చు. నేను కూడా వేస్తాను. తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, కొత్తిమీర కూడా కత్తిరించుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ కలిపి చక్కగా కలిపానండి. ఉప్పు, కారము, పసుపు బాగా ఈ ముక్కలకు పడితే కనుక చక్కగా రుచిగా ఉంటుంది. ఇదేంటంటే పూర్వకాలంలో ఇలాగే కర్రీస్ వండుకునేవారండి. ఏమి ఫ్రైస్ ఎక్కువ చేసుకునేవారు కాదు. అందుకే చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు. ఆ తర్వాత నేను నీళ్లు వేసుకున్నాను. ముక్క మునిగేలాగా నీళ్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు ఉడకబెట్టాలన్నమాట. ఈ గుమ్మడికాయ ముక్క ఉడికిపోవాలి, అంతవరకు మనం ఉడకబెట్టాలి. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు తయారు చేసేసుకుందామండి. ఇదిగోండి గుమ్మడికాయ ముక్క ఉడికిపోయింది ఆల్మోస్ట్, మీరు చూసారు కదా. అందులో మనం ఈ ఒక నిమ్మకాయ సైజ్ అంత ఏంటది చింతపండు వేసేసుకొని మనం చక్కగా మళ్ళీ ఉడికించుకుందాం. కొద్దిసేపు చింతపండు బాగా ఉడకాలి. ఆ తర్వాత బెల్లం వేసుకుందామండి. ఈ బెల్లము చింతపండు వేస్తేనే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము. కొద్దిగా నూనె వేసుకుందాం, వెల్లుల్లి రొబ్బలు వేసుకుందాము. తర్వాత మనం ఈ పప్పు దినుసులు వేసుకుందామండి. అన్ని పప్పులు వేసుకోవచ్చు. మినపప్పు వేసుకోవచ్చు, ఉరద్దాలు వేసుకున్నాను ఇక్కడ, అలాగే శనగపప్పు వేసుకున్నాను. ఇవన్నీ ఎన్ని పప్పులు వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి. తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. బాగా తాలింపు పెట్టిన తర్వాత ఈ తాలింపు మనం ఎంత చక్కగా పెడితే దప్పలం అంత రుచిగా ఉంటుందండి. తాలింపు పెట్టడం కూడా ఒక ఆర్టేనండి. బాగా మాడిపోకుండా ఎంత తాలింపు పెట్టాలో అంతవరకు తాలింపు పెట్టి ఇందులో వేసేయడమే. వేసేసిన తర్వాత కొద్దిగా ఉడకనిద్దాము. కొద్దిసేపు మనం ఉడకనిస్తే ఇదిగోండి పులుసు చిక్కబడిపోతుంది. మనకి గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదండి. పూర్వకాలం అయితే కనుక ఈ గుమ్మడికాయ డప్పలం తినడానికే పెళ్ళిళ్ళకి వెళ్ళేవారు. నిజం, చూడండి ఎంత రుచిగా కనిపిస్తుందో. సో మనం ఈ పంప్కిన్ అంటే ఈ గుమ్మడికాయ అనేది తినడం, సంవత్సరానికి ఒకసారి తినడం అనేది మంచిదండి. మంచి క్యాలరీస్ ఉంటాయి, అందుకని ఎక్కువగా తింటారు. చాలా మంచిది ఆరోగ్యానికి. సంవత్సరానికి ఒకసారి అయినా తినాలి అనేసి గుమ్మడికాయ దప్పలం పెళ్ళిళ్ళలో పెడుతుంటారు. చూడండి, వైట్ రైస్లో ఈ గుమ్మడికాయ దప్పలం వేసుకుని తింటే నా మాట నమ్మండి చాలా ఎక్కువ రైస్ తింటారు. అంత రుచిగా ఉంటుంది. తినే కొద్ది తినాలనిపిస్తుంది. చూడండి, ముక్క చక్కగా ఉడికిపోయింది. ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు మనం ఓల్డెన్ డేస్ కర్రీస్ కూడా మనం రుచి చూడాలి. అప్పుడే మన పూర్వీకుల సత్తా మనకి అర్థమవుతుంది. దయచేసి కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.